రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పరకామణి శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఇక జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పాలనలో దొంగతనం జరిగిందని, దొంగతనం చేసిన రవికుమార్ వద్దే కొంతమంది డబ్బులు వసూలు చేశారని చెప్పారు. అసలు రవికుమార్ బతికే ఉన్నాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అతడు బయటకు వస్తే అసలు భాగవతం బయటపడుతుందని, 100 కోట్లు కాదు 300 కోట్ల దొంగతనం జరిగిందని ఆరోపించారు. అయితే ఈ డబ్బులు భూమన కరుణాకర్ రెడ్డికి, ధర్మరెడ్డిలకు అందాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదని చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరని విమర్శించారు. ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయట తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధుల పైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా. మమ్మల్ని బెదిరించచ్చు, భయపెట్టాలి చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలు నేను ఇందాక మాజీ టీడీ చైర్మన్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. 20 సంవత్సరాలు అంటే నేను లెక్కేసుకుంటున్నాను. 20 సంవత్సరాలకు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు ఉండొచ్చు, దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా వద్దు, ప్రాయశ్చిత్తం చేశాం, తప్పు చేశామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కాదు. తిరుమల పరకామణి చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయట తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాలో పంది మాంసం విక్రయిస్తున్న పద్మ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పద్మను రక్తపు మడుగులో గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పద్మ శరీరంపై బంగారం లేకపోవడంతో ఇది దోపిడీ కోసం జరిగిందా లేక వేరే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐడియా నాకైతే ఐడియా లేదు. పబ్లిక్లో మేము కూడా ఆటోలు తీసుకుపోయి వాళ్ళకి రక్తం కాబట్టి ఆటోలు ఇక్కడ పడుకునే ఎవరు చూస్తలేరు. ఏమో ఐడియా నాకైతే ఐడియా లేదు. పబ్లిక్లో మేము కూడా ఆటోలు తీసుకుపోయి వాళ్ళకి రక్తం కాబట్టి ఇక్కడ పడుకునే ఎవరు చూస్తలేరు. ఏమో ఐడియా నాకైతే ఐడియా లేదు. పబ్లిక్లో మేము కూడా ఆటోలు తీసుకుపోయి వాళ్ళకి రక్తం కాబట్టి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ప్రసంగంలో రేపటి నుండి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడే అవకాశం ఉంది. జీఎస్టీ 2.0లో ఇప్పటికీ 4 పన్ను శ్రేణుల నాదులు బదులు 2 శ్రేణులు మాత్రమే ఉండగా వాటిలో ఒకటి 5%, రెండోది 18%గా నిర్ణయించారు. కాబట్టి 12%, 28% పన్ను శ్రేణులు ఇకపై ఉండవు. మోదీ ప్రసంగంలో అమెరికాతో వాణిజ్య చర్చలు పెరిగిన H1B వీసా రుసుముపై ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పులు సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల ప్రభావం ఎలా ఉంటుందో అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై చర్యలు తీసుకుంటామని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. ఇక భైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మైనర్లకు వారి తల్లిదండ్రులకు వాహనాలు ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు. యువత రోడ్డు భద్రతను చర్యలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మైనర్లు మద్యం తాగి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మైనర్ అబ్బాయికి బండి ఇచ్చారు శంకర్పల్లి, నేను హైదరాబాద్లో చేసినప్పుడు. ఆయన పోయి యాక్సిడెంట్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తున్నారు, వాళ్ళు కింద పడి వైఫ్ చనిపోయింది, ఇంకా కూర్చున్నారు, చనిపోయింది. అబ్బాయి మీద కేసు కాలేదు, అబ్బాయి ఫాదర్ ఎవరైతే బండి ఓనర్ ఉన్నాడో అబ్బాయి ఫాదర్ మీద కేసు అయింది. అదేంటిది, మర్డర్ కేసు అయింది. అంటే అర్థం చేసుకోండి, మీరు అర్హత లేని వాళ్లకు బండి ఇస్తే మీరు బండి ఇచ్చినా ఒకటే, కత్తి ఇచ్చినా ఒకటే అన్నట్టు అయిపోతుంది. బండి ఇచ్చినా కూడా వాడికి డ్రైవింగ్ రాదు, వాడు కుదిరితే వాడికైనా ఏదైనా జరగచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకి కూడా ఏదైనా జరగచ్చు. సో అట్లా కనుక ఏదైనా జరిగి అనుకోనిది ఏమైనా జరిగితే మీరు జరిగిపోతారు, వాళ్ళు కాదు. వాళ్ళకి ఇచ్చినందుకు మీరు పోతారు, పైగా వాళ్ళ ఫ్యూచర్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏమవసరం అది? ఇప్పుడు ఆయన 18 years క్రాస్ అయింది, ఎల్ఆర్ తీసుకోవడానికి ఎంతసేపు? ఈయన ఏజ్ ఎంత? ఏది ఇప్పుడు అడిగితే 18 అంటారు, కేసు చేసేటప్పుడు సార్ మైనర్ సార్ అంటారు. ఏది చూడలేదా మేము? లైసెన్స్ లేదు, మరి ఎందుకు ఇచ్చినట్టు? ఆయన ఏం చేయమని? ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవలు గ్రామంలో నూతనంగా నిర్మించమైన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో సాగాలని భావించి శివాలయ నిర్మాణంకు సంకల్పించారు గ్రామస్తులు. ఇందుకు పల్లె ప్రజలందరూ బాసటగా నిలిచారు. ఇక దైవబలము తోడయ్యింది, లక్షలాదిగా విరాళాలు సమకూరాయి. ఏడాది కాలంలోనే ఈ మహోన్నత కార్యక్రమం పూర్తి అయ్యింది. భక్తులకు కొంగు బంగారమైన ఈ ఆలయం ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది. ప్రసిద్ధ కాశీ క్షేత్రం నుండి తీసుకొచ్చిన లింగకారుడైన శివయ్య గర్భగుడిలో రామలింగేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. మహాబలిపురం నుండి తెచ్చిన అమ్మవారి విగ్రహం, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, కాలభైరవుడు, భద్రకాళి సమేత వీరభద్రస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలు భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాయి. అన్నవరం రామ సత్యనారాయణ స్వామి ఆలయంలోని ధ్వజస్తంభంను పోలిన 72 అడుగుల ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామస్తులు ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ ఈ గ్రామ ప్రజల దాతృత్వంతో ఈ మహాకార్యంలో దిగ్విజయంగా పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు గ్రామ ప్రముఖులు బొమ్మి ప్రభాకర్. ఇది తమ గ్రామ ప్రజల పూర్వ జన్మ సుకృతం అన్నారు. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాం. అలాగే పానిమట్టం, అమ్మవారు, కాలభైరవుడు, నవగ్రహాలు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ద్వారపాలకులు, దక్షిణామూర్తి, భద్రకాళి, వీరభద్ర స్వామి విగ్రహాలన్నీ మహాబలిపురం నుంచి తీసుకొచ్చాం. ఓకే. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాం. అలాగే ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ కొత్తూరు నర్సరీ సమీపంలోని నాగంవారి నగర్లో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక మారగాని వెంకట్ నివాసంలో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంట్లో దట్టమైన పొగలు రావడంతో యజమాని వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఇక ఆ ఫైర్
ఇంజన్లు అక్కడికి చేరుకునే లోపు ఇంట్లోని వస్తువులు, విలువైన పత్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. యజమాని పేర్కొన్న సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి హై వోల్టేజ్ తేడా కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. 16వ డివిజన్లోని కొత్తూరు గ్రామంకి దగ్గరలో మారగాని వెంకట గారి ఇంట్లో ఈరోజు ఉదయం పూట కిచెన్లో జరిగిన ఒక షార్ట్ సర్క్యూట్ తోటి చాలా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంలో సుమారుగా ఒక 20 నుంచి 20 లక్షల రూపాయల యొక్క ఆస్తి నష్టం జరిగింది. ఆ టయానికి మానగారు వెంకటేశ్వర గారు ఈరోజు పితృవాక్యాది అమావాస్య ఉండటం వల్ల వారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అదే సందర్భంలో ఇంట్లో వాళ్ళ అమ్మగారు సుమారుగా 80 సంవత్సరాల వయసు ఉంటుంది, పెద్ద ఆవిడ. ప్లస్ ఆయన భార్య కొడుకుని తీసుకొని వాళ్ళు ఎమ్మటే ఒక ఆలోచన ఎమ్మటే బయటకు వచ్చేసినారు. విపరీతంగా పొగలు రావడంతో ఏం చేయాలో దిక్కుదోచగా వాళ్ళు బయట రావడం జరిగింది. మొత్తం కలిపి 3 ఫైరింగ్లతోటి మొత్తం కూడా మంటలు మొత్తం ఆర్పేసి పెద్దగా ప్రాణ నష్టం, ఇదే ప్రకారంగా ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం జరిగింది. కేవలం ఒక ఫ్లోర్కి ఇంకొక ఫ్లోర్లో ఒక ఫ్లోర్ మొత్తం పూర్తిగా ఫర్నిచర్తో సహా, డైనింగ్ టేబుల్ సహా, బెడ్రూమ్తో సహా, కిచెన్తో సహా కంప్లీట్గా మొత్తం కూడా బూడిదపాలైపోయినాయి. ఇంకొక ఫ్లోర్లో మొత్తం కొంచెం పాక్షికంగా దెబ్బతిన్నది. ఏదన్నా కూడా ఈరోజు బాగా ప్రాణ నష్టం జరగకుండా, అదే ప్రకారంగా ఆస్తి నష్టం జరగకుండా ఈరోజు ఖమ్మం జిల్లా ఫైర్ స్టేషన్ వాళ్ళు, ఇటు అజయ్ కుమార్ గారు, అదే ప్రకారంగా బాలకృష్ణ గారు, వారి యొక్క స్టాఫ్ సుమారు 20 మంది దీనిలో మొత్తం పాల్గొని పెద్దగా నష్టం జరగకుండా మొత్తం విధంగా కాపాడారు. ఖమ్మం 16వ డివిజన్లోని కొత్తూరు గ్రామంకి దగ్గరలో మారగాని వెంకట గారి ఇంట్లో ఈరోజు ఉదయం పూట కిచెన్లో జరిగిన ఒక షార్ట్ సర్క్యూట్ తోటి చాలా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంలో సుమారుగా ఒక 20 నుంచి 20 లక్షల రూపాయల యొక్క ఆస్తి నష్టం జరిగింది. ఆ టయానికి మానగారు వెంకటేశ్వర గారు ఈరోజు పితృవాక్యాది అమావాస్య ఉండటం వల్ల వారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు BRK న్యూస్. రైట్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల శివార్లోని నక్కల వాగులో చోటు చేసుకున్న విషాదకర ఘటన గ్రామాన్ని శోక సముద్రంగా ముంచింది. బత్తనపాడు గ్రామానికి చెందిన కామ శ్రీనివాసరావు అనే వ్యక్తి బైక్పై కంచికచర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నక్కల వాగులో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో గల్లంతైన శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా మా గ్రామ పరిస్థితి మాత్రం మారడం లేదంటూ వారు వాపోతున్నారు. వర్షాల సమయంలో తరచూ వరద పోటుకు గురయ్యే నక్కల వాగులపై ఇప్పటి వరకు బ్రిడ్జ్ నిర్మించకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పలు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ప్రజాప్రతినిధుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక మృతుడి బంధువులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గంటలు గడుస్తున్నా ఒక్క అధికారి కూడా రాలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరావు మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. ఇక్కడికి ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఏదో చేస్తామని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఈ వాగు దగ్గర బ్రిడ్జి చేయడానికి ఎవరు కూడా పొసట్లేదు. మా తమ్ముడు ఉదయాన్నే కంచాలు వచ్చాడు. ఆ టైంలో అతను వచ్చిన తర్వాత కూడా నేను అర్ధగంట క్రితం కంచాలు వచ్చిన తర్వాత నాకు 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ వచ్చింది, ఇట్లా మీ తమ్ముడు ఇట్లా వాగులో పట్టబండి అని చెప్పి వేరే వాళ్ళకి కాల్ చేస్తే అప్పటికప్పుడు వచ్చాలకే ఇక్కడ మనిషి లేడు, బండి లేదు, ఏమైందో కూడా తెలియరా. కనీసం రెవెన్యూ వారు కానీ పోలీసు వారు అసలు వచ్చారు, డ్రోన్లు తెప్పించి కొంచెం చూడండి అన్నా కానీ దానికి ఎవరు కూడా స్పందించాల. బాబు గారు వచ్చారు, కంపెనీ NDRF పంపిస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారంట దగ్గరలోకి. ఇటు కొనిగినపాలెం నుండి వేరే దగ్గర కాలం అడిగాం, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వస్తే కానీ మనిషి బతికొండా చనిపోయిందా అసలు ఏమైపోయిందా అనేది తెలియడానికి అవకాశం లేదు. దయచేసి ఇలాంటి ప్రాణాలు తీయొద్దు. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తే అదే సంతోషాన్ని ఏ ప్రాణాన్ని కూడా హాని కనుక్కోవడం జరిగిద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఈ నక్కవాగులో హైదరాబాద్ శివార్లోని రాజురామారంలో ఉద్రిక్తత నెలకొంది. హబీబ్ బస్తీలో
ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైడ్రా జేసీబీలపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీలపై రాళ్లు రువ్విన హబీబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే గాజుల రామారం ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. గాజుల రామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రంగనాథ్ తెలిపారు. వందలాది ఎకరాలను ఆక్రమణదారులు కబ్జా చేశారన్నారు. ఇక ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చడం లేదని, ఖాళీగా ఉన్న ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్నామని తెలిపారు. గాజుల రామారంలోని భూములు స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె వేస్తామని రంగనాథ్ తెలిపారు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? బుక్కులన్నీ హోంవర్క్ ఉన్నాయి సార్. దానికోసం లైట్ గిట్ట లేదు సార్. ఇల్లు కూలగొట్టిరని చెప్పు. ఇల్లు కూలగొట్టిరు సార్. లైట్ లేదు సార్. బబ్బులు గిట్ట పడి లేవు అసలుకి మీకు ఇప్పుడు కరెంట్ చదువుకోవడానికి. ఇప్పుడు మరి ఎట్లా? కరెంట్ కావాలని చెప్పు. కరెంట్ కావాలి సార్. నువ్వేం చదువుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? బుక్కులన్నీ హోంవర్క్ ఉన్నాయి సార్. దానికోసం రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అయితే అందజేస్తారు. చెప్పండి బాసిత్. ఫాతిమా, దుబ్బులాపు నియోజకవర్గంలోని గాజుల రామరంలో ఉద్రిక్తత నెలకొంది. గాజుల రామరంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు నిర్మించారంటూ హైడ్రా అధికారులు కూల్చివేత చేపట్టారు. ఆ ఉదయం భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను తొలగించే వందల సంఖ్యలో పోలీసులు కూడా తో పాటు రెవెన్యూ సిబ్బంది కలిసి గాజుల రామరంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే స్థానికులు కూల్చివేతను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ హబీబ్ అనే వ్యక్తి కూడా రాళ్లు ఇవ్వడంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాజుల రామరంలోని సర్వే నంబర్లు 307, 342, 329/1, 348లలో అక్రమంగా ఇండ్లు నిర్మించారని హైడ్రా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు దాదాపు 500 మంది పోలీసులు మరియు హైడ్రా ఫోర్స్, జిహెచ్ఎంసీ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి జేసీబీలతో అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. ఆ గాజుల రామారం ఏరియాలో మొత్తం 300 ఎకరాల పైగా భూమి ఆక్రమణ గురైందని చెప్పి గుర్తించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో బడాబాబుల ఆక్రమణలు చేశారని, వందల ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించారని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హైడ్రా అధికారులు చెప్పడం జరుగుతుంది. పేదవారిని ముందు పెట్టి బడాబాబులు వేయించిన ఈ షెడ్లను తొలగించాము. ఫుల్ ఫోర్స్ తో రంగంలోకి దిగిన హైడ్రా ఆదివారం ఉదయం నుంచి ఈ రోజు ఉదయం నుంచే ఆక్రమణ తొలగింపు చేపట్టారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బాసిత్.
హైదరాబాద్ శివార్లోని గాజు రామారంలో ఉద్రిక్తత నెలకొంది. హబీబ్ బస్తీలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైడ్రా జేసీబీలపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జేసీబీలపై రాళ్లు రువ్విన హబీబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా అంటే గాజుల రామారం ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. ఇక గాజుల రామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రంగనాథ్ తెలిపారు. వందలాది ఎకరాలను ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చడం లేదని, ఖాళీగా ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు. గాజుల రామారంలోని భూములు స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె వేస్తామని రంగనాథ్ తెలిపారు.